అండి ఎన్నో విషయాలు మనం ధ్యానించాము. ఆలస్యమైనప్పటికీ దేవుడు మనతో చక్కగా నిన్న సమయంలో మాట్లాడాడు. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతూ చూద్దాం. మరి మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నారు, ఏమంటారా? మీరు ఎంతోమంది బైబిల్ని సంపూర్ణంగా చదివారు? బైబిల్ అంతా నేను చదివేశానండి, కనీసం ఒకసారి చదివాం, 2 సార్లు చదివాం, 10 సార్లు చదివాం అంటారు. ఈరోజు విశ్వాసులైన వారు, రక్షించబడిన వీరు బైబిల్ చదివేవారుగా లేరు. చాలా విచారకరం ఏంటంటే సేవకులు బైబిల్ చదివేవారుగా లేరు, విశ్వాసులు బైబిల్ చదివేవారుగా లేరు. మరి మీ అందరి కోసం దేవుడు మహాకృప బట్టి పోయిన సంవత్సరం మే నెల నుంచి అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాన్ని దేవుడు స్టార్ట్ చేస్తానికి, కొనసాగిస్తానికి కృప చూపించాడు. మరి అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రార్థన, ఎందుకంటే కోవిడ్ సెకండ్ వేవ్లో చాలామంది మనము సెకండ్ వేవ్ ఎఫెక్ట్ అయ్యారు. డెత్, మరణం అనేది ప్రతి ఒక్క గృహములో ఉండటం చూసినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు విశ్వాసులైనా, రక్షించబడిన లేకపోతే దేవుని ఎరగని వారైనా సరే ఎందుకు అపవాది ప్రాణములు తీస్తున్నాడు అని ప్రార్థించినప్పుడు దేవుడు చూపించింది ఏంటంటే, నా ప్రజలు ప్రార్థించేవారిగా లేరు అనే మాటను ప్రభు బయలుపరిచినప్పుడు, ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన ఎలాగ చేయాలి అని బైబిల్లో ఉన్న ప్రార్థనలు ఆదికాండం నుంచి మరి ప్రకటన వరకు ఇంచుమించు కొత్త నిబంధనలు అనేక ప్రార్థనలు దేవుడు ధ్యానిస్తానికి కృప చూపించాడు. మరి ఎవరి ప్రేయర్ కార్యక్రమాలు మీరు విన్నట్లయితే, పాత కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల్లో మీరు గమనించింది ఏంటంటే ప్రార్థన ఎలాగ చేయాలి, భక్తులు చేసిన ప్రార్థన ఎలాంటివి అనే సంగతులు మనం నేర్చుకున్నాం. మరలా సువార్తలు అయిపోయాక పౌలు రాసిన పుస్తకములు, పౌలు రాసిన గ్రంథాలు, 14 గ్రంథాలు ధ్యానించాలా వద్దా? ఎందుకంటే ఈ ప్రార్థనలు కావు, ఈ పౌలు రాసిన ఆత్మీయ ఆహారము అనేక మర్మములతో కూడిన సంగతులు రాశారు. సో ఈ చెప్పాలా వద్దా అనే ఒక సందేహములు ఉన్నప్పుడు బైబిల్ అనేకసార్లు చదివినప్పటికీ, మరి బైబిల్ స్టడీ ఏమంటే మామూలుగా వాక్యం ప్రసంగం చేయాలన్నప్పుడు ఒక అంశాన్ని పెట్టుకొని బైబిల్ స్టడీ లాగా చెప్పరు. మీరు చూసినట్లయితే ఆ పరిస్థితి తగ్గట్టు బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలు తీసుకుని ప్రసంగం సిద్ధపడుతుంటుంది. కానీ బైబిల్ స్టడీ, అవర్ ఆఫ్ ప్రేయర్లో బైబిల్ స్టడీ అని చేయాల్సి వచ్చినప్పుడు, ప్రతి అధ్యాయంలో ప్రతి వర్స్ చేయాల్సి వచ్చినప్పుడు అది ఎంతో కష్టమైంది నాకు. ఎందుకంటే నాకు అంత అనుభవం లేదు అసలు చెప్పాలంటే. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడ బైబిల్ కాలేజీల్లో నేను అంతగా చదువుకున్న వ్యక్తిని కాదు. అదే సమయంలో ఇతరులకు నేను ఎవరికి అంతగా బైబిల్ బోధించింది లేదు. కానీ బైబిల్ గ్రంథము సరి చదివి అది ఒక ఛాలెంజ్గా తీసుకొని మనము ధ్యానించాలని ఆశించినప్పుడు అనేక సంగతులు దేవుడు గ్రహించుకుంటానికి, బోధిస్తానికి కృప చూపించాడు. మరి బైబిల్ నుండి జనరల్గా 3 విధాలుగా మనము చదవచ్చు. ఒకటి మన వ్యక్తిగతంగా చదువుకోవచ్చు, రెండోది బైబిల్ ధ్యానం అంటారు, అంటే ద బైబిల్ స్టడీ. ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క పరిస్థితిని మనము దాన్ని దీర్ఘంగా ఆలోచించి లేకపోతే దాన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని ధ్యానించి మనం చదవచ్చు. మూడోది బైబిల్ మనం చదివినప్పుడు ఇతరులకి బోధించే రీతిగా లేకపోతే మనం ఇతరులకి వాక్యాన్ని ప్రకటించే రీతిగా మనం బైబిల్ ఎలా చెప్పాలి అనే ఒక మనసులో మనం గ్రహం పెట్టుకుని కూడా చదవచ్చు. సో 3 విధాలుగా మనం చదవచ్చు. కానీ నేను ఈ బైబిల్ ధ్యానం అనేది ముఖ్యంగా పౌలు రాసిన ఉత్తరములు అది ధ్యానిస్తున్నప్పుడు నిజంగా వాస్తవం చెప్పాలంటే పౌలు రాసిన ఉత్తరములు మొదటగా నేను ప్రభువుని నమ్ముకొని రక్షించబడినప్పటికీ చదివాను, అనేకసార్లు బైబిల్ చదివాను, చిన్నప్పటి నుంచి అనేక ప్రసంగాలు విన్నాను, సేవకు వచ్చినప్పటికీ కూడా చదివాను. కానీ ఎక్కడ బైబిల్ లైన్ బై లైన్ ఏ బోధకుడు బోధించింది వినలేదు. కానీ ఆ బోధనను చేయాల్సి వచ్చినప్పుడు అది నాకు ఎంతో కఠినంగా అనిపించింది, ఛాలెంజింగ్గా అనిపించింది. కానీ చదువే కొలిది అర్థం కాలేదు. చాలాసార్లు అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ఆలస్యం అవుతుంది. కారణం ఏంటంటే అర్థం కాలేదు. ఏం బోధించమంటావు ప్రభువా, అర్థం కాకపోతే నేనేం బోధిస్తాను, దేవుని సైతం మొరపెట్టి మరలా బైబిల్ చదివినప్పుడు దేవుడు దానికి గ్రహించుకుంటాను కృప చూపించినప్పుడు మరలా మీ దగ్గర తీసుకొస్తానికి దేవుడు సహాయం చేశాను. నిజంగా పౌలు రాసిన ఉత్తరములు మామూలువి కావండి. ఆ ఈ ముత్యముల కంటే, వజ్రముల కంటే
పొక్కిషముల కంటే శ్రేష్టమైనవి పౌలు రాసిన ఉత్తరం. నిజంగానే చాలాసార్లు నా హృదయంలో ఎన్నో సందేహాలు ఉన్నాయి పౌలు గురించి. పౌలుని ఒక సేవకుడు చూశాను, కానీ ఎప్పుడైతే ఈ 14 అధ్యాయాలు దీర్ఘంగా దీక్షణగా లేకపోతే డీటెయిల్గా తను ధ్యానిస్తూ తన గురించి చదివినప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఈ 2020 సంవత్సర శతాబ్దంలోనే, ఇన్ని సంవత్సర శతాబ్దంలోనే పౌలు లాంటి క్రైస్తవుడు ఇంకొకడు ఎవరు ఉండరు. అంత గొప్ప క్రైస్తవుడు, అంత గొప్ప విశ్వాసి అని మనం రుజువుగా చెప్పచ్చు. ఎందుకంటే పౌలు యేసు కంటే ఎక్కువగా హింసించబడ్డాడు, కానీ యేసు ప్రభుకి సమయం ఎవరు లేరు ఆబ్వియస్లీ. కానీ తన జీవితంలో యేసు ప్రభు ఎంత ఇష్టం అనేది తన జీవితాన్ని దారిపోసి జీవించాడు. సో నిజంగా ఈ పౌలు రాసిన ఉత్తరములు ధ్యానిస్తున్నప్పుడు నా జీవితంలో చాలా పోరాటాలు ఎక్కువైనాయి, శోధన ఎక్కువైనాయి. దేవుడా కుటుంబమా అనే సందేహములు లేకపోతే తీర్మానాలు చేయాల్సి అనేక సార్లు వచ్చినాయి. కానీ ఈ పౌలు రాసిన ఉత్తరములు చదివినప్పుడు ధ్యానించినప్పుడు సరైన తీర్మానాలు క్రీస్తుని మొదట పెడతానికి దేవుడు కృప చూపించాడు. మరి ఎందుకు మీరు బైబిల్ చదువుతలేదు, ఎందుకు మీరు బైబిల్లో ఉన్న అంశాలు మీరు ధ్యానిస్తలేదు? మరి మన కొలీసీలు రాసిన పత్రిక ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇక మొదటి తెస్సలోనికల్ పత్రిక, రెండో తెస్సలోనికల్, ఫిలోమోను, హీబ్రూలు రాసిన పత్రిక ఉత్తరము మాత్రమే పౌలు రాసినవి ఉన్నాయి. దాంతో 4 ఉత్తరములు అవి కూడా త్వరగా అయిపోతున్నాయి. సో మరి మీరు ఎందుకు బైబిల్ ఇంకా చదువుతలేదు, బైబిల్ ఇంకా ధ్యానిస్తలేదు? చూడండి, ప్రార్థన చాలామందికి రాదు. దానికి కారణం ఏంటంటే వారు బైబిల్తో వారి హృదయాన్ని నింపుకోరు. నువ్వు బైబిల్ హృదయంతో నింపుకున్నప్పుడు నీ ప్రార్థన కూడా దేవుని ఇష్టానుసారంగా వస్తుంది. సో ఇవన్నీ మీరు గమనించండి. మరి మీకోసం ప్రతిరోజు సాయంకాలం దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకొచ్చి లైవ్ అవ్వాలనేది ఇది సామాన్యమైన విషయం కాదండి. నిజంగా నేను కలలో కూడా అనుకోలేదు నేను రోజు వాక్యం చెప్తానని. ఎందుకంటే నాకు అనుభవం ఇంత తక్కువ, అన్నిట్లో నేను అంతగా నాకు గ్రహించుకునే కృప లేదు. కానీ దేవుడే కేవలము అన్నిట్లో చిన్నవాడైనప్పటికీ దేవుడు నాకు ఈ సహాయం చేశాడు. దేవుని వాక్యాన్ని బోధిస్తామండి. దేవుని వాక్యాన్ని బోధిస్తామనేది ఇది మేధావులు కూడా జ్ఞానవంతులు కూడా చెప్పలేరు. కేవలం ఆయన కృప ఉంటేనే తప్ప దేవుని వాక్యం మనం బోధించలేము. అలాంటిది దేవుడు మరి ఆయన కృపను కలుగు చేసి మరి నా హృదయం ఎంతో ఆనందంతో ఉంది. ఎందుకంటే నేను చెప్పగలిగానా, ఇది నాకు సాధ్యమైనదా అని నాకే ఇది అందుకుంటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు అనేది నాకు ఎంతో ఆనందంగా. మరి మీకు ఆ అనుభవం ఉందా? మీరు కూడా దేవుని వాక్యాన్ని గ్రహించుకుని దానిని ధ్యానించి దానిలో మర్మములు మీరు జీర్ణించుకున్నప్పుడు దానిలో ఎంత దేవుడు మీ పట్ల కృప కలిసి చూపిస్తున్నాడు అనేది ఆ అనుభవం మీరు లేకపోతే ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారా? దయచేసి దేవుని వాక్యాన్ని చదవండి. ఏదో చదువుతాం కాదు, కానీ ప్రార్థనాపూర్వకంగా చదవండి. దేవుడు మీతో ఇంకా మాట్లాడతాడు. సో ఈరోజు ఈ మొదటి తెస్సలోనిక పత్రికలో ఇంచుమించు 5 అధ్యాయాలు ఉన్నాయి. కానీ ఇది 5 అధ్యాయాలు కూడా చాలా ఒక సింక్ లేదంటే ఒక సీక్వెన్స్లో లేదు. ఎందుకంటే అది మన పౌలుని గారిని మనం విమర్శించకూడదు. ఎందుకంటే బైబిల్ కంపోజ్ చేసి వచ్చినప్పుడు వారు ఇంగ్లీష్ బైబిల్ కానీ, తెలుగు బైబిల్ కానీ, తమిళ బైబిల్ సీక్వెన్స్ పెట్టుకోలేదు. వారు హీబ్రూ భాషను బైబిల్ని పెట్టుకొని దానికి సీక్వెన్స్గా పారాగ్రాఫ్స్గా చేశారు. సో అలాంటి విషయం కొన్ని వెనకాల మరి చరిత్రను ముందు పెట్టుకొని, హిస్టరీని పక్కన పెట్టుకొని బైబిల్ కొన్ని ఈవెంట్స్ ముందు కొన్ని వెనకాల ఉంటాయి. అంతా మాత్రం బైబిల్ అబద్ధ పుస్తకం కాదు, సత్యమైన పుస్తకం. సో ఇది మీరు గమనించండి. మరి ఈరోజు మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి అలుపున్న నన్ను నీ కృపను చూపించి అయ్యా నైనా నీ బిడ్డలతో ఇంతవరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నావు. దాన్ని బట్టి వందనములు అయ్యా. నన్ను నిసులో చాట మరుగుపరిచి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. ఈ సమయం నువ్వు మహిమ పొందు గణపరచబడు. నీ కనికరముతో మమ్మల్ని మన యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇప్పుడు మొదటి తెస్సలోనికలు మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు ఆలకించండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి రాయునది కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. చాలు. ఇక్కడ మీరు బైబిల్లో బాగా చూసినట్లయితే కొరింథీ ఇంకా కొలసి, గలతీ ఈ ప్రాంతాలు చాలా ప్రాంతాలు ఆసియా ఖండంలో వస్తాయి, ఏషియా కాంటినెంట్లో. కానీ తెస్సలోనిక అనే ప్రాంతం వచ్చినప్పుడు ఇది యూరోపియా ప్రాంతంలోకి వస్తుంది. ఇది యూరోపియన్ క్రిస్టియన్స్, ద ఫస్ట్ క్రిస్టియన్స్ ఇన్ ద యూరోప్.
ఏమంటే వీరు తెస్లోనిక అనే ఈ ప్రాంతం ఇంకొన్ని ఈరోజు ఇక్కడ ఉంది. అది మీరు ఈ ప్రాంతాన్ని మీరు వెళ్ళి చూడొచ్చు. ఇది కొంచెం స్లైట్గా నేమ్స్ చేంజ్ అయి ఉంటాయి, కానీ ఇది ఇంకనూ ఉంది. అంత మాత్రమే కాదు, ఈ తెస్లోనిక అనే ఈ ఉత్తరము పౌలు ఇది ఎప్పుడు రాశాడంటే మీకు మనందరికీ తెలుసు. పౌలు 3 మిషనరీ యాత్రలు చేశారు. మొదటి యాత్ర, రెండో యాత్ర, మూడో యాత్ర. కానీ ఇది రెండో యాత్ర. మరి రెండో యాత్రలో తను ఈ ఉత్తరం మనకు రాసినట్టు చూడగలుగుతున్నాం. ఈ తెస్లోనిక అనే ప్రాంతంలో ఆయన 3 వారాలు మాత్రమే ఉన్నాడు. 3 వారాలు మాత్రమే వాక్య పరిచర్య చేశాడు, సేవ చేశారు ఆయన. దాని తర్వాత అక్కడ ఉన్నవారు ఆయన ఆటంకపరిచారు. మళ్ళీ అక్కడి నుంచి ఆయన బెరియా అనే ప్రాంతానికి వెళ్తాం. మళ్ళీ అక్కడి నుంచి ఆయన రోమా ప్రాంతానికి వెళ్ళిపోతాం మనం చూస్తున్నాం. కానీ వెళ్ళాక రోమా ప్రాంతానికి వెళ్ళాక 3 వారాలు చేసిన పరిచర్య గురించి పౌలు మర్చిపోలేదు. వారి కోసము ఉత్తరం రాస్తూ ఉత్తరపూర్వకంగా వారిని బలపరుస్తూ మనం చూస్తున్నాం. సో మొదటిగా పౌలు, సైలస్సు, సీలు, సిల్వాన్ అని ఉంది కింద చూడండి. దానికి కింద రాశారు చూడండి, ఒకసారి చూడండి. కింద దాని పేరు కింద రాశారా? రాయలేదు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఏమంటే సైలస్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. గ్రీక్లో సిల్వాన్ అంటారు, హీబ్రూ భాషలో సైలస్ అంటారు. ఏమండి పౌలు, సిల్వాను, దాని తర్వాత తిమోతి, వీరు 3 పేర్లు చెప్తున్నా. ద పాల్ అంటున్నాడు. అంటే పౌలు తన ఉత్తరంలో చూసినట్లయితే తను ఏదో ఒక పెద్ద బిషప్ లేకపోతే పోప్ అనుకుంటలేదు, కానీ తన ఉత్తరములో తనతో ఉన్న వారి పేర్లు రాస్తున్నాడు. నిజంగా అది ఎంత తను విలువ ఎంచుతున్నాడు. వారికైనా చిన్నవారు అయినప్పటికీ, అనుభవం తక్కువైనప్పటికీ, వారు పరిచారాలు అయినప్పటికీ, తను ఉపచారం చేసేవారు అయినప్పటికీ వారి పేర్లు రాస్తున్నాడు. సో ఇక్కడ ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు తనతో పాటు ఉన్న పౌలు, సిల్వాను, తిమోతి వీరు కలిసి, మేము 3 కలిసి ఉత్తరం రాస్తున్నట్లు తాను బోధినట్టు చూస్తున్నాం. సంఘమైన తెస్సలోనికలకి అని చెప్తూ ఏమని కృప సమాధానం మీతో ఉన్నట్టు అని చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ ఎవ్రీవేర్. కానీ ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే పౌలు అపోస్తులైన యేసుక్రీస్తు అపోస్తులైన పౌలు అంటలేదు. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే తను వారికి అక్కడ చూసినట్లయితే పౌలు తాను ఒక బాగా తెలిసిన వారుగా, లేకపోతే బాగా వారిని గ్రహించిన వారుగా, అర్థం చేసుకున్న వారుగా మనం చూస్తున్నాం. ఫిలోమోనుతో అంటాడు, పౌలైన నీ స్నేహితుడు అంటాడు. సో అక్కడ అపోస్తులైన మాట వాడాడు. కానీ అలాగే తెస్సలోనికలకు కూడా అపోస్తులైన మాట వాడతలేదు. కానీ ఇక్కడ వారి యందు సంఘమునికి రాస్తున్నాను అని తను పౌలు ఉత్తరంలో అడ్రస్ ఇస్తూ మనం చూస్తున్నాం. 2వ వచనం చూడండి దయచేసి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఇందాక మనం చూసినట్లయితే బెరయా అనే ప్రాంతానికి వెళ్ళాడు. అపోస్తుల గ్రంథం 17:2 చూస్తున్నాం. మరి అక్కడ క్షమించండి, తెస్సలోనికల్లో గొడవ అయినప్పుడు అక్కడి నుంచి బెరయా అనే ప్రాంతానికి బయలుదేరుతాం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తెస్సలోనికలో ఉన్న గుంపు వారిని వచ్చి పౌలుని వెంటాడుతున్నప్పుడు మరి అక్కడి నుంచి మరలా వారు ఏథెన్స్ వెళ్తాం, గ్రీక్ దేశానికి వెళ్తాం. మళ్ళీ అక్కడ ఆయన బోధించాక అనేకమైన ఒక డిఫరెంట్ రెస్పాన్స్. కొంతమంది ద్వేషించారు, కొంతమంది యేసు ప్రభువుని అంగీకరించారు. ఒక రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఆయన మరలా అక్కడి నుంచి కొరింథీకి వెళ్ళిపోతాం. మనం మొదటి కొరింథీ 2:3 మనం చూస్తున్నాం. అక్కడ పౌలు ఎంతో బలహీనంగా ఉంటాం. చూడండి, ఒకసారి చదివితే మనకు ఐడియా ఉంటుంది ఈ ఉత్తరం రాసినప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందని మనం చూస్తాం. చాలా అవసరం. మొదటి కొరింథీ 2వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 3వ వచనం. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్దనుంటిని. ఇక్కడ చూసినట్టు కొరింథీలో ఆయన భయముతోనూ బలహీనతతోనూ వణుకుతూ ఉన్నప్పుడు రాసిన ఉత్తరము తెస్సలోనికల ఉత్తరం అండి. మరి ఈ తెస్సలోనికల ఉత్తరము మనం చూసినట్లయితే
ఇక్కడ 1 తెస్సలోనిక 2 తెస్సలోనిక అంటున్నాము. అంటే 2 సార్లు ఆయన ఉత్తరం రాశాడా, ఒకసారి ఉత్తరం రాశాడా, అవి మనకు అంత ఇన్ఫర్మేషన్ లేదండి. అది ఎంత డీటెయిల్స్ మనకి ఇవ్వబడలేదు. కానీ తెస్సలోనిక లేకపోతే బైబుల్ వారు దాన్ని స్ప్లిట్ చేశారా అనేది మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఆ వివరాలు మనకి అవసరం లేదు కాబట్టి దేవుడు మనకి అది అనుమతించని అనుకుంటాం. సో 2వ వచనం మనం ముందుకు ఉన్నట్లయితే పౌలు అప్పటికే తను తెస్సలోనిక వాక్యం చెప్పాక అనేసి కొట్టబడ్డాడు. 3 వారాలు బెరియా అనే ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ అక్కడ హింసించబడ్డాడు. ఏథెన్స్కి వెళ్ళాడు, అక్కడ హింసించబడ్డాడు. మళ్ళీ అక్కడి నుంచి వెంటనే కొరింథీకి వెళ్ళాడు. కొరింథీలో ఆ సంఘము కూడా తనని పట్టించుకోలేదు. నిరాశలో, దుఃఖములో ఉన్న పౌలు, భయములో ఉన్న పౌలు తను చేసిన పరిచర్య సేవలో ఉన్న వెళ్ళిన ఊరన్నిటికి జ్ఞాపకం చేసుకుంటూ, ముఖ్యంగా తెస్సలోనిక వారు జ్ఞాపకం చేసుకుని వారికి ఉత్తరం రాస్తున్నాడు. చూడండి, కొంచెం ముందుకు వెళ్దాం. 2వ వచనం చదవండి దయచేసి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక. వచ్చిన మాత్రం చదవండి, అది కలిసిపోందా? 2వ వచనం చదువు. ఓకే, 2-3 తెలుగు కలిపి చదవండి. చదవండి సరే. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూసినట్లయితే పౌలు కొరింథీలో ఉన్నప్పుడు భయంతో, దుఃఖముతో, కలవరంతో ఉన్నాడు. కానీ అదే సమయంలో పౌలు తన యాత్రను గుర్తు చేసుకున్నప్పుడు, తన గతముని లేకపోతే తను 2 నెలలు 3 నెలలు ముందు జరిగిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. చాలాసార్లు మన జీవితంలో కృతజ్ఞత లేని వారిగా ఉంటాం. ఏం జరిగింది, నా బతుకు ఏంటి, నా జీవితం ఏంటి అని కొన్నిసార్లు మనం అనేక సార్లు మనము కలవరముతో నిండి ఉంటాం. సో అలాంటి సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఇంతవరకు మిమ్మల్ని నడిపించి ఉన్నాడు, ఇంతవరకు మిమ్మల్ని కొనసాగించాడు, ఇంతవరకు మిమ్మల్ని కాచి కాపాడాడు, ఇంతవరకు మిమ్మల్ని లేవనెత్తాడు, ఇంతవరకు మిమ్మల్ని పోషించాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు మోషేని చూసి వారు సనిగారంట, విసుక్కున్నారంట. ఏ మోషే, సమాధులు లేవా ఎగిప్తులో అని. కానీ యేసుప్రభు దేవుడు వారిని చంపుతానికా తీసుకొచ్చింది. 10 సూచకార్యాలు చేసి వారిని అంత దూరం తీసుకొచ్చిన ప్రభు కారణం ఏంటి? వారిని ఇంకనూ ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని. అలాగే పౌలు చూసినట్లయితే తన ఆత్మీయస్థితిలో తను ఎంతో పరిచర్య తను ఆశించినట్లు జరగనప్పటికీ, తను ఎంతో నిందలు, అవమానాలు పొందవలసి వచ్చినప్పటికీ తను దేవునికి స్తుతులు చెల్లిస్తాం మానట్లేదు. తను చేసిన పరిచర్య కొద్ది అయినప్పటికీ, కొంచెమంది అయినప్పటికీ తను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు. రెండవదిగా తను ఒక రాయబడి ఉంది, వారి కోసము మీకోసము అనుదినము మిమ్మల్ని కోసం ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నాడు. ఈ మాటలు మనము ఏమండి పౌలు రోమాలో ఉన్న సంఘాన్ని కూడా చెప్తున్నాడు. రోమాపత్రిక 1:9 చూస్తున్నాం. ఎఫీసీ సంఘాన్ని చెప్తున్నాడు, 1:16 చూస్తున్నాం. అలాగే ఫిలోమోనికి చెప్తున్నాడు 1:14. నేను మీకోసం ప్రార్థిస్తున్నాను. చాలా 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 విలువైన మాట అది. ఏమంటే గొప్ప సేవకుడైన పౌలు తన సేవ పరిచర్య విషయము ప్రార్థిస్తున్నాను. ఎందుకు పౌలు ఆ మాట చెప్పాల్సి వస్తుందంటే, నేను మీకు ప్రార్థిస్తున్నాను కాబట్టి, దేవుడు నాకు సందేశాన్ని ఇచ్చాడు కాబట్టి నేను ఈ సందేశాన్ని మీకు పంపిస్తున్నాను. చూసారా, మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ఒక ప్రాంతం గురించి, ఒక వ్యక్తి గురించి, ఒక కుటుంబం గురించి మనం ప్రార్థించినప్పుడు ఆ కుటుంబం గురించి దేవుడు ఒక సందేశాన్ని మనకి ఇస్తాడు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పౌలు అంటాడు విశ్వాసము, ఆ మాట చదవండి ఒకసారి, 2వ వచనం చదవండి ఒకసారి, ముందుకు వెళ్ళండి. విశ్వాసంతో కూడిన మీ పనిని, విశ్వాసముతో కూడిన మీ పనిని, ఆగండి, విశ్వాసముతో కూడిన మీ పనిని. బైబిల్ క్రైస్తవ పునాదులు ఏంటంటే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ 3 క్రైస్తవుల పునాది. ఆ 3 మనం ఇక్కడ చూస్తున్నాం. విశ్వాసముతో కూడిన ఏంటనేది మీ పనిని. విశ్వాసం ఏమి సృష్టిస్తుంది? పని సృష్టిస్తుంది. ఒక రైతు విత్తనములు వేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడు? తన విశ్వాసం ఏంటంటే ఆ ఫలాలు ఫలిస్తాయని తను పని చేస్తున్నాడు.
ఈజ్ వర్కింగ్ నైట్ అండ్ డే, రాత్రులను పగలు అక్కడ అతను కోస్తాడా లేదా అనే నిరీక్షణ, లేకపోతే అది జరుగుద్దా లేదా అని ఒక అనుమాన స్థితి ఉన్నప్పటికీ ఆ రైతు విశ్వాసముతో ఆ పని చేసేవాడుగా ఉన్నాడు. చూడండి, విశ్వాసము ఏమంటే మన క్రియలు చాలా ముఖ్యమైనవి. చాలామంది విశ్వాసులను పిలువబడుతుంటారు, దేవుని బిడ్డలను పిలువబడుతుంటారు, దేవుని నమ్ముకున్నానంటారు, కానీ వారి క్రియలు లోకస్తుల వలె ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మందిరానికి వెళ్ళావు, దేవా ఇల్లు కట్టుకోమంటావని అడుగుతున్నావు, దేవుడు అంటున్నాడు కట్టుకోమంటున్నాడు. సో కట్టుకోమన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? వెంటనే బ్యాంకు వాడికి వెళ్ళి లోన్ అప్లై చేస్తున్నావు. ఏమండి, నువ్వు బ్యాంక్ లోన్ తీసుకొని ఈఎంఐ కట్టుకుంటే దేవుడిచ్చింది ఎలాగవుతుంది? అదే చెప్పండి. దేవుడిచ్చేది ఏది అప్పుది కాదు కదా. ఆ సారేపతి విధవరాలు ఏలియా దగ్గర వచ్చినప్పుడు ఏలియా 10 మంది దగ్గర డబ్బులు అడిగి ఇచ్చాడు ఆమెకి. ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి ఆ విధవరాలు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ లేకపోతే బ్యాంక్ లోన్ శాంక్షన్ చేయించాడా? లేదు. నీ దగ్గర ఏముంది అన్నాడు. విశ్వాసము ఏం చేస్తుంది అంటే మన క్రియలు మన విశ్వాసాన్ని పుట్టిస్తుంది. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉన్నవాడివి, నువ్వు దేవుని యందు నమ్మకంగా ఉన్నవాడివి, నీ క్రియలు నీ విశ్వాసం పోలు జీవించాలి. మనం ఈరోజు యేసు ప్రభు వాక్యసారంగా మనం జీవిస్తున్నాం, యేసు ప్రభు బోధనను మనం అనుసరిస్తున్నాం. ఎందుకు మనం అనుసరించాలి? ఎందుకంటే మనం విశ్వసిస్తున్నాం ఏంటంటే మన దోషములు, మన అపరాధముల కోసం యేసు ప్రభు శిలువలో గాయపరచబడ్డాడు, ఆయన 3వ దినము లేపబడ్డాడు. మనము పునరుద్ధానమైన వారి విశ్వాసముతో ఈరోజు యేసు ప్రభువును మన రక్షకుడిని అంగీకరించాం. సో నీ క్రియలు కూడా, నీ అవతారం, నీ వేషభాషణ, నీ జీవిత విధానం, నీ ఆలోచన నీ పద్ధతులు ఇవన్నీ దేవునికి వాక్యానుసారంగా ఉండాలి. రెండవది చూడండి, చదవండి దయచేసి. ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. ప్రేమతో కూడిన నీ ప్రయాసము. ప్రేమ క్రైస్తత్వానికి పునాది. ఈరోజు ఎన్నో లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి. కత్తులు, కఠారాలు, యుద్ధములు, పోరాటాలు. కానీ క్రైస్తత్వము ప్రేమని పుట్టించేది, ప్రేమని సృష్టించేది. ప్రేమ వాక్యం, బైబిల్ సారము ప్రేమ, అగాపే ప్రేమ. ఇక్కడ ప్రేమ ద్వారా ఏం కలుగుద్దంట? చదవని ఎవరుంది? ప్రయాసము. మదర్ తెరీసా చాలా గొప్ప ఒక స్త్రీ మన దేశంలో. ఆమె భారతీయులుగా మరణిస్తాం మనం చూస్తున్నాం. ఆమె ప్రేమ ఉంది కాబట్టి ఆమె ఏం చేసింది? వీధుల్లోకి వెళ్ళి మురికి వాడల్లో ఉన్న వారిని, వారి గాయాలు, వారి కురుపులు, వారిని ఆ దీన స్థితిలో ఉన్న వారిని, వారి గాయాలు మాన్పి వారికి అన్నం పెట్టి వారిని దేవుని ప్రేమను ఆమె ప్రయాసపడి చూపించింది. ఈరోజు చాలామంది మతం మార్చింది. భారతదేశంలో ఇంకా క్రైస్తత్వం 2% మాత్రమే. మీరు మదర్ తెరీసా ఆ సంస్థకి వెళ్తే అక్కడ ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో అనేక మంది హైందవులు, అనేక మంది దేవుని నరకం వారు ఉంటారు. ఆమె కులభేదము లేకుండా, ఆమె మతముతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని సమముగా ప్రేమించింది. ఆమె క్రీస్తు ప్రేమను ప్రయాసపడింది, ఎంతో తన జీవితాన్ని త్యాగం చేసింది. మూడవదిగా ఏంటి చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. నిరీక్షణతో కూడిన ఓర్పు ఏమిస్తుందని మనకి నిరీక్షణ కలుగు చేస్తుంది. క్షమించండి, నిరీక్షణ మనకి ఓర్పును సృష్టిస్తుంది. ఎలాగ ఆ ప్రసవ వేదనలో ఆ 9 నెలలు ఆ తల్లి మొయ్యాల్సి వచ్చినప్పుడు తన నిరీక్షణ ఏంటంటే ఒక చక్కని కుమారుడు పుడతారని. ఆ నొప్పులు, ఆ బాధలు, ఆ సమయంలో ఉన్న ప్రతి ఇబ్బందులు ఆ తల్లి భరిస్తుంది. అలాగా మనము ఓర్పును, నిరీక్షణ ద్వారంగా వస్తున్న ఓర్పును మనం యేసు ప్రభు మీద కలిగి ఉండాలి అనే 3 మాటలు, నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ గురించి పౌలు చెబుతున్నట్లు మనం చూస్తున్నాం. కొంచెం ముందుకు వెళ్దాం. 4వ వచనం చదవండి వచ్చేసి. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకి వచ్చియున్న సంగతి మాకు తెలియను. చూడండి, దేవుని వాక్యం ఈరోజు చాలామంది విశ్వాసులు, చాలామంది రక్షించబడిన వారు, మారు మనసు పొందిన వారు, దేవుని బిడ్డలు అనబడుతున్న వారు దేవుని వాక్యంని చదువుతలేదండి. చూడండి, దేవుని వాక్యము ఒట్టి వాక్యంగా రాలేదు, కానీ దేవుని వాక్యముతో పాటు శక్తి, పరిశుద్ధాత్ముడు
ఏమంటే అదే సమయంలో మూడోది ఏంటి చూడండి, ఒప్పిస్తాం, డీప్ కన్విక్షన్, సంపూర్ణ నిశ్చయత. ఇంగ్లీష్లో చాలా బాగుంది, ఎ డీప్ కన్విక్షన్. చూడండి, దేవుని వాక్యము మనల్ని సరిచేసేది, మన పాపమును, మన దుర్మార్గ స్థితిని మనల్ని ఒప్పించేది, మన హృదయముని ఆయన రక్తముతో లేకపోతే మన హృదయమును శుద్ధి చేసి అది పరిశుద్ధాత్ముడు నిలయముగా చేసి దేవుని శక్తితో మనల్ని నింపేది దేవుని వాక్యం. దేవుని వాక్యము, దేవుని సువార్త ఏమని చీకటిలో ఉన్న వారికి వెలుగుగాను, నిరీక్షణ లేని వారికి నిరీక్షణగాను, దిక్కులేని వారికి అండగాను, విమోచన లేని వారికి రక్షణగాను అన్నది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము అనేక మంది ఈరోజు సంఘముల్లో విశ్వాసులు కూడా దేవుని వాక్యాన్ని చదివేవారుగా లేరు. వ్యక్తిగతంగా దేవుని వాక్యం చదవాలి, వ్యక్తిగతంగా దేవుని వాక్యం మనం ధ్యానించాలి, వ్యక్తిగతంగా దేవుని వాక్యంలో మనం అనేక సంగతులు మనం మెమరీ వేయాలి. అదే సమయంలో దేవుని వాక్యములో ఉన్న శక్తిని మనం గ్రహించుకోవాలి. మనకి చూసినట్టు కొంచెం ముందుకు వెళ్దాం. 5వ వచనం చదువుదాం. మీ నిమిత్తము మీ ఎడల ఎట్టివారమేమో మీరు ఎరుగుదురు, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అనుగ్రహించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. చూడండి, ఇప్పుడు మాలాంటి బోధకులు అనేక మంది ఉంటారు. ఈరోజు జోసఫ్ ప్రకాష్ ఉంటారు, లేకపోతే ఇంకొకరు ఉంటారు, మా నాన్నగారు జయపాల్ గారు ఉంటారు, ఏమైనా మా బ్రదర్స్ ఉంటారు, బోల్డ్ మంది ఉంటారు బోధకులు. వీఆర్ జస్ట్ స్పీకర్స్, ఏమైనా స్పీక్ చేస్తాం, మాట్లాడతాం. చూడండి, ఈ బోధకుడు మాట్లాడే మాటలు ఏం విలువ లేవు. ఈ బోధకుడు లోపల నుంచి మాట్లాడుతున్న పరిశుద్ధాత్ముడికే విలువ. కాబట్టి ఈరోజు చాలాసార్లు మనం బోధకులను చూసి బోధకులను అప్రిషియేట్ చేస్తుంటారు. కానీ మర్చిపోయేది ఏంటంటే బోధకులు ఎంతగా లోబడతారు అంతగా దేవుడు ఆ బోధకుడి ద్వారంగా తను ప్రకటించబడతాడు. సో ఇక జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, ఒక బోధకుడు మాటల వల్ల, ఒక బోధకుడు ప్రసంగం వల్ల నువ్వు ఆదరణ పొందొచ్చు, లేకపోతే పైగా నీ గాయాలు మాన్పచ్చు, లేకపోతే నువ్వు వినటానికి ఇంపుగా ఉండొచ్చేమో. కానీ దేవుని వాక్యముల నుంచి వస్తున్న పరిశుద్ధాత్ముడు కదా రాసిన పుస్తకం బైబిల్ దేవుడే కదా రాశాడు, స్వయంగా ఆయనే కదా రాశాడు. సో పరిశుద్ధాత్ముడు ద్వారంగా వస్తున్న మాటలు ఏమంటే మనకేం కలుగు చేస్తుంది అంటే, మనకి మొదటగా జీవమును కలుగు చేస్తుంది దేవుని వాక్యము. ఏమంటే మన వాక్యము యేసుకేలు పలుకుతాడు, ఎండిన ఎముకలు జీవింపగలవా, మాకేమి తెలుస్తుందంటే సమస్తం ఎరిగిన వాడవే. అప్పుడు అంటాడు, జీవాత్మ నువ్వు దిగిరా, నలుమూలని దిగిరా అన్నప్పుడు మొదటగా ఎండిన ఎముకలకి ఏం కలుగుతుంది అంటే జీవమును కలుగుతుంది. దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు మన చచ్చిన హృదయాలు, మనము ముద్దుబారిపోయిన హృదయాలు, కఠినమైన హృదయాలకి జీవం కలుగుతుంది. రెండోది, దేవుని వాక్యం వింటున్నప్పుడు ఏమవుద్దంటే ఆ వాక్యము మన హృదయములో క్రియ చేస్తుంది. మన అతిక్రమములు, మన దోషములు, మన అపరాధములు, మనలో ఉన్న నీచమైనవి అవి మనకి గ్రహించుకునే కన్విక్ట్ చేస్తుంది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, మనల్ని ఒప్పించేవాడుగా ఉంటాడు. అంత మాత్రం కాదు, మనం ఎప్పుడైతే అవి ఒప్పుకున్నప్పుడు మన హృదయము ఆదరణ పొందుకుంటాం. మన నేరరూపమైన మనసు నుంచి, మన అతిక్రమం నుంచి, మన దోషము నుంచి మనం విడుదల పొందుతుంటాం. ఆ ఆదరణ మనం పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, ఆదరణతో పాటు మనము ముందుకు ఎలాగ వెళ్ళాలి, ఇన్స్ట్రక్షన్స్, నడవలసిన మార్గము పరిశుద్ధాత్ముడు మనకి నడిపిస్తాడు. ఒక బోధకుడు బోధిస్తాడు, కానీ దేవుని వాక్యము ఆ ఎదుటి వ్యక్తుల హృదయం వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి హృదయం మొదటగా కడగబడుతుంది, తన అతిక్రమం, తన దోషం ఒప్పుకుంటాడు, సరిచేయబడుతుంది, పరిశుద్ధాత్మ కార్యం తన హృదయం జరుగుతుంది. ఎందుకంటే శక్తి దేవుని వాక్యంలో ఉంది కాబట్టి. సో దేవుని ప్రభువు అంటున్నాడు, బైబిల్ మనం చూసినట్లయితే, నా మాట ఒట్టిగా తిరిగి రాదు. దేవుని వాక్యం మనం చూస్తున్నాం, నా మాట ఒట్టిగా తిరిగి రాదు, నా మాట వెళ్ళి దాన్ని నియమించిన పనిని చేసి తిరిగి వస్తుంటున్నాడు. నా మాట 2 అంచెల ఖడ్గము అనే మాటలు మనం చూస్తున్నాం. సో పౌలు ఈ మాటలు మనం చెప్తున్నాం, మనం చూస్తున్నాం. 6వ వచనం చదవండి దయచేసి.
కాబట్టి మాసిదోనియాలోను అకాయాలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఇక చూసినట్లయితే చదవండి, కొంచెం ఇది ముందు వెనక్కి ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్ పర్లేదు. చదవండి 6వ వచనం చదవండి. కాబట్టి చదవండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. ఇక్కడ పౌలు ఈజ్ నాట్ అఫ్రైడ్ అండి. పౌలుకి సిగ్గుపడతలేదు. చూడండి, నేను క్రీస్తు పోలి నడుస్తున్నాను. ఈజ్ 100% కాన్ఫిడెంట్. నిజంగా ఈరోజు ఎంతమంది మనాలు చెప్పగలుగుతాం, నేను యేసులాగా నడుస్తున్నాను, నువ్వు యేసు ప్రభులా నన్ను చూసినాడు అని ఎంతమంది సవాల్ వేయగలుగుతారు? ఎంతమంది తండ్రులు, ఎంతమంది తల్లులు, ఎంతమంది భర్త, భార్య, బిడ్డలు మీరు ఎదుటి వ్యక్తికి సవాలు వేయగలిగినంత రోషం కలిగిన జీవితం బతుకుతున్నారా? చూడండి, పౌలు నేను క్రీస్తు పోలు జీవించినట్లు మీరు నన్ను పోలు జీవించాను అనే మాట సవాల్ వేస్తానంటే ఈజ్ ఛాలెంజింగ్ ద పీపుల్. మీరు నాలుగు తప్పేంటి చెప్పయ్యా, నన్ను యేసుని ఒకవైపు పెట్టు, నన్ను ఒకవైపు పెట్టు, నాకు యేసుకి ఏదైనా వ్యత్యాసం ఉందా నువ్వు చెప్పు అనే ప్రశ్న వేసి అలాగ ప్రశ్న వేసి మనుషులు నా తప్పులు కనుక్కో అనే ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు. నిజంగా మామూలు విషయం కాదు అది. యేసుప్రభు దేవుని కుమారుడు, ఆయన మహాత్ముడు, ఆయనతో మనం పోల్చుకోలేము. కానీ పౌలు తన జీవితంలో తన బ్రతుకులో తను దేవునితో తన జీవితాన్ని వెర్రగొట్టుకుంటూ, నలగొట్టుకుంటూ, సిద్ధపడుతూ, పవిత్రపరచబడుతూ, కడగబడుతూ, హింసల్లో, బాధల్లో, కష్టాల్లో, అవమానాల్లో, నిందల్లో నమ్మకంగా ఉంటూ తను అన్ని విధాలుగా క్రీస్తులాగా దిద్దబడ్డాడు. చూసారా, అది చాలా గ్రేట్. సో పౌలు అంటున్నాడు, ఆ సవాలు వేశాడు, నేను క్రీస్తు పోలు జీవించాడు, మీరు నన్ను పోలు జీవించండి అని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఏమండి అక్కడ అంటున్నాడు, ఆయన 6వ వచనం కొంచెం 2వ భాగం కూడా చదవండి. 6వ వచనం చదవండి దయచేసి. సరే, ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. మీరు వాక్యమును అంగీకరించి, చూడండి, నన్ను అంగీకరించడం అంటలేదు పౌలు, మీరు ఎవరిని అంగీకరించారు? దేవుని వాక్యము. చూడండి, ఈరోజు చాలామంది బోధకులు, చాలామంది సేవకులు, చాలామంది మినిస్ట్రీస్ మనం చూస్తున్నాం. కానీ మనము ఎక్కడ తెలిసి మనము దేని మీద మన ఫోకస్ ఉండాలి? ప్రవచనాలు, స్వస్థతలు, ఏమంటే హీలింగ్స్, డెలివరెన్స్, ఇది కాదు. దిస్ ఇస్ నాట్. యేసు ప్రభు మొదటగా వచ్చిన వారికి వాక్యం చెప్పాడు. మీరు బాగా గమనించండి. దాని ద్వారా స్వస్థకార్యాలు చేశాడు. వాక్యము ప్రధానమైనది. చూడండి, పౌలు సేవలో తన జీవితంలో అనేక పరిస్థితుల్లో తన వాక్యం బోధించాడు. శిష్యులు అనేక ఆశ్చర్యమైన కార్యాలు చేశారు, కానీ వాక్యం తక్కువగా బోధించడం మనం చూస్తున్నాం. కానీ పౌలు జీవితంలో వాక్యం, ఎందుకంటే వాక్యము ఒక విశ్వాసి జీవితము స్థిరంగా ఉంచుతుంది. అది మాత్రం కాదు, వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మీరు మా వాక్యమును అంగీకరించి మీరు మా శ్రమలలో సంతోషముతో పాలు పొందారు. ఏమండి, వాక్యం వినేసి మాకు లోకరీతైన ఆశీర్వాదాలు ఏమి అంటలేదు. కానీ తెస్సలోనికలో ఉన్న సంఘం వీరు కూడా పౌలు శిష్యులతో లేదా పౌలుతో ఉన్న వారితో దెబ్బలు తిన్నారు, అవమానించబడ్డారు, నిందించబడ్డారు, పోరాడాడు. అంత మాత్రమే కాదు, చూడండి 7వ వచనం ఒకసారి చదవండి. కాబట్టి మాసిదోనియాలోను అకాయాలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఇక్కడ చూసిన వెంటనే వీరు చెప్పుకోలేదు, ఏమో తెస్సలోనికలో ఉన్న సంఘము మేము ఇలా చేసామయ్యా, మేము పౌలుతో పాటు దెబ్బలు తిన్నాము, మేము పౌలుతో పాటు శ్రమలు అనుభవించాము, బాధలు అనుభవించాము, మేము రోజు పౌలు చెప్పినట్లు జీవిస్తున్నాము అని వారు చెప్పలేదు. కానీ వారి క్రియలు వారి గురించి మసిదోనియా ప్రాంతము, మసిదోనియా అనేది నార్దర్న్ గ్రీస్, అది నార్దర్న్ గ్రీస్ ఏరియా అంటారు మసిదోనియా. ఏమంటే దాని తర్వాత అక్కడి నుంచి ఎక్కడంటే అచియా అనుందా, అకాయా అని ఉంది తెలుగులో. అకాయా అనేది సదర్న్ గ్రీస్, అంటే మొత్తం గ్రీస్ ప్రాంతం అంతాకి మీరు క్రీస్తు పౌలు జీవిస్తున్నట్లు తెలిసిపోయింది. ఈరోజు ఇట్స్ అ ప్రాబ్లం విత్ అస్. ఏంటంటే ఈరోజు చూడండి, మనము చాలామంది వాక్యం ప్రకటిస్తుంటాం అన్యులకి, ముఖ్యంగా యేసుప్రభు నమ్ముకోండి, యేసుప్రభు మంచోడు, యేసుప్రభు గొప్పవాడు. చూడండి, వారు యేసుప్రభుని చూడలేదు, వారు చూసేది నిన్ను నన్నే, వారు వినేది మన మాటలే, వారు గమనించేది మన క్రియలే.
చూడండి, యేసు ప్రభు కలిగి ఉన్న మనము, మన జీవితం ఎలా ఉంది ఈరోజు మనం యేసు ప్రభు గురించి అంత గొప్పగా చెప్తాం, చర్చికి వెళ్ళి అన్ని పాటలు పాడతాం, అన్ని చపాట్లు పాడతాం, ఆడంబరాలు చేస్తాం. కానీ మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? మన ఇంట్లో మన జీవితం ఎలా ఉంది? ఆఫీస్లో మన జీవితం ఎలా ఉంది? ఏమంటే చాలామంది సహోదరులు అంటుంటారు, అన్న మా ఆయన ఇంకా మారలేదు, వారి కోసం ప్రార్థన చేయండి. ఏమన్నా వివాహం చేసుకుని లేకపోతే దేవుణ్ణి తెలుసుకుని 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఇంకా ఎందుకు మీ ఆయన మారలేదు? ఎందుకంటే నీ ప్రవర్తన సరిలేదు కాబట్టే. చూడండి, నీ ప్రవర్తన క్రీస్తు పోలు లాంటి ప్రవర్తన అయితే ఈ పాటికి మీ వారు మారిపోయి ఉండేవాడు, ఈ పాటికి మీ ఆవిడ దేవుని తెలుసుకుండేది, ఈ పాటికి నువ్వు ఉద్యోగం చేసే చోట వారు ప్రభువుని స్తుతించే రీతిగా, ప్రభువుని మహిమపరిచే రీతిగా బ్రతికుండేవారు. చూడండి, మన అనేక సార్లు మనం చెప్తుంటే, అయ్యా మేము వాక్యం చెప్పాం, వారు నమ్మలేదు, లేకపోతే వారు వినలేదు, వాళ్ళు తునీకరించారు. చూడండి, లోపం వాళ్ళది కాదు, లోపం మనదే. చూడండి, ప్రభు వాక్యాన్ని బోధించినప్పుడు ఆయన వాక్యాన్ని బోధించి వెళ్ళిపోలేదు, కానీ వాక్యముని జీవించి చూపించాడు. పౌలు కూడా అంతే, తన సువార్తని జీవించి చూపించాడు. కాబట్టి తను 3 వారాలకే తెస్సలోనికలో పరిచర్య చేసినప్పటికీ ఆ సేవ దేవుని రాకడ వరకు నిలిచి ఉంది. ఈరోజు మనం ఎన్ని సంవత్సరాలు సదార్థాలు సేవలు చేస్తున్నాం, సంఘాలు కడుతున్నాం, కానీ ఎందుకు నిలువలేదు? ఎందుకంటే ప్రసంగాలు బాగున్నాయి, ఉపమానములు బాగున్నాయి, ఆకర్షణలు బాగున్నాయి, కానీ మన జీవిత విధములో క్రీస్తు కనబడతలేదు. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభు మనకు కనబడే రీతిగా మనము బ్రతకాలి. వీరు ఈ తెస్సలోనికలో ఉన్న క్రైస్తవులు వీరు ఎంత ప్రభావితం చేశారంటే, వీరు యేసు ప్రభుని తెలుసుకున్నాక ఆ 3 వారాల ప్రసంగముకే వీరు ప్రభు కోసం కొట్టబడతాం, అవమానించబడతాం, నిందించబడతాం. వీరు చేసిన త్యాగమును చూసి పక్కన ఉన్న ఊరిలు, గ్రామాలు కూడా ఆశ్చర్యపోయిన రీతిగా వీరు జీవించారండి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే వీరు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, వీరు దేవునికి భయపడేవారు, వీరు దేవునికి లోబడేవారు, వీరు దేవుని ప్రజలు అనే ఒక ఇంప్రెషను ఈ తెస్సలోనికలో ఉన్న సంఘము సృష్టించింది. నిజంగా అది చాలా గొప్ప విషయమే. ఎందుకంటే ఈరోజు 3 వారాలు కాదు, కానీ 30 సంవత్సరాలు చెప్పిన వాక్యాలు చెప్పినా కూడా సంఘాలు ఈరోజు చచ్చిన స్థితిలో ఉన్నాయి. కానీ పౌలు గారు చూసారా, పౌలు గారి సేవకి ఈరోజు మాలాంటి అనేక మంది బోధకులు సేవకులు చూసారా. పౌలు గారు చూడండి, 3 వారాలు దుమ్ము దులిపేశాడండి. కొట్టాడు, తన్నులు తిన్నాడు, దెబ్బలు తిన్నాడు, కానీ సువార్త సేవల సంఘం కట్టబడింది. ఆయనకి టైం లేదు పాపం. టైం అంటే ఆయన అనుమతించలేదు, కొట్టేశారు వాళ్ళు. మరలా వెళ్ళి సంఘాన్ని కడదాం, సంఘం స్థాపిస్తాం కుదరలేదు. కాబట్టి మరలా పౌలు ఉత్తర రూపంగా సంఘాన్ని కడుతున్నాడు. మీరు బాగా చూసినట్లయితే ఎఫెసీ సంఘానికి మనం తిమోతిని పంపిస్తాం, మనం చూస్తున్నాం. ఏమండి, క్రిత అనే ప్రాంతానికి తీతుని పంపిస్తాం, మనం చూస్తున్నాం. కానీ ఇక్కడికి ఎవరిని పంపించలేకపోతున్నాడు పౌలు, ఎందుకంటే ఎవడెళ్ళినా తనలు అంటున్నాడు అక్కడ. కానీ తను రాసిన ఒక చిన్న ఉత్తరములు, తెస్సలోనిక, మొదటి తెస్సలోనిక చూసినట్లయితే చాలా తక్కువ. ఆ తెస్సలోనికలో రాసిన ఉత్తరములు సంఘముని కట్టబడి సంఘముని స్థిరపరుస్తానికి ఆస్కారమే. సో దేవుడి చిత్తంలో మనం సేవ చేసినప్పుడు అలాగే ఉంటుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసావో, ఎన్ని నెలలు చేసావో, ఎన్ని ప్రసంగాలు ఇచ్చావో కాదు, కానీ దేవుని చిత్తంలో వెళ్ళి ఒక ఊరికి ఒకసారి నువ్వు వాక్యం చెప్పినా సరే అది దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. నువ్వు ఎలాగైతే మనం కన్నీటితో ఏమైనా రైతు తన ఆ ఎండలో ఆ ప్రయాసతో ఆ విత్తనంను జల్లుతాడో, ఎలా దాన్ని నీరు పోస్తాడో, దేవుడు దాన్ని ఫలింపు చేస్తాడు. అలాగా నువ్వు సేవకుని వెళ్ళినప్పటికీ కూడా నువ్వు ఇచ్చిన ఒక ప్రసంగమైన 2 ప్రసంగాలైనా నువ్వు కన్నీటితో నువ్వు వాక్యాన్ని బోధించినప్పుడు అది నిజంగా ఆత్మకార్యం చేస్తాడు. సో పౌలు తన సేవ జీవితంలో ఆశ్చర్యమైన పెద్ద పెద్ద మెరికల్స్ చేయలేదు, కానీ తనకి ఇవ్వబడిన ప్రతి అవకాశం ఎందు నమ్మకస్తుడికి సేవ చేశాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏమంటే ఆ తెస్సలోనికలో ఉన్న సంఘం ఆ రోజు కొంతమంది రక్షించబడ్డారు, కొంతమంది మారుమనసు పొందారు, కొంతమంది దేవుని తెలుసుకున్నారు. కానీ ఆ సేవ ద్వారంగా అనేక మంది ప్రభువులోకి వచ్చారు. సో ఎందుకంటే అది దేవుని చిత్తంలో నిలిచిన సేవ. సో అది మనం గమనించాలి. దాంతో కొంచెం ముందుకు వెళ్దాం. దయచేసి చదవండి, 9వ వచనం చూడండి దయచేసి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు
మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురుచూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన గమనిక మనం చూడండి, నీ హృదయంలో జరిగిన మార్పు. ఈరోజు చాలామంది యేసుప్రభుని నమ్ముతున్నామండి, యేసుప్రభుని దేవుని అంగీకరిస్తున్నామండి, యేసుప్రభుని కూడా మేము ఆరాధిస్తామండి అంటున్నట్టు. చూడండి, నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు నీ హృదయంలో జరిగిన కార్యము బహిరంగంగా తెలియాలి, నీ క్రియల్లో తెలియాలి, నీ వేషభాషణలో తెలియాలి, నీ నువ్వు ప్రవర్తించే విధములో అది బయలుపరచబడాలి. నీ జీవిత విధములో యేసు ప్రభు ప్రత్యేకంగా కనబడాలి. చూడండి, అది నిజమైన మార్పు. ఈరోజు చాలామంది మారుమనసు పొందుతున్నారు, బాప్తిజాలు తీసుకుంటున్నారు, ఆమె మారుమనసు పొందేమంటే మేము క్రైస్తవులు అంటున్నారు. దానివల్ల ఏం ప్రయోజనం? నువ్వు దానికి ముందు తాగుతున్నావు, ఇప్పుడు తాగుతున్నావు. దానికి ముందు పాపకార్యాలు ఉన్నాయి, ఇప్పుడు పాపకార్యాలు. దానికి ముందు దుర్మార్గునిగా ఉన్నావు, ఇప్పుడు దుర్మార్గుని. చూడండి, నువ్వు మార్పు అనేది హృదయములో జరిగింది క్రియల రూపంలో బయటపడాలి. నీ క్రియలు, నీ వేషభాషను, నీ అవతార విషయములో, నీ ఆశలు, నీ కోరికలు, నీ ఆలోచనలు, నీ నడిచిన మార్గము, నువ్వు మాట్లాడే తీరు, నువ్వు ప్రవర్తించే విధము, అది మార్పు జరగాలి. అది పరిపూర్ణతలో రావాలి. అంత మాత్రమే కాదు, ఈ తెస్సలోనికలో ఉన్న క్రైస్తవులు ఏంటంటే ఏమండి, వీరు దేవుని రాకడ కోసం వేచి ఉన్నారు. ఎంత మంచి విశ్వాసులు. ఏమని, కొరింథీ వారు తిండిపోతులే నిద్రపోతులుగా ఉన్నారు, గలతీలో ఉన్నవారు నిర్లక్ష్యపరులుగా ఉన్నారు. కానీ తెస్సలోనికలో ఉన్న సంఘం వారు ఏంటంటే వీరు కుమారుడి కోసం, దేవుని రాకడ కోసం వేచి ఉన్నారు. ఈరోజు దేవుని రాకడ, దేవుడు వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు అంటే ఏమంటే చాలామంది ఏం చేస్తారు తెలుసా అండి, దేవుడు వస్తున్నాడంటే చాలామంది విన్నాంలే అండి, ఎన్నిసార్లు మీరు ఈ ప్రసంగం చెప్తారు, ఎన్నిసార్లు మీరు చేస్తారు, ఎన్నిసార్లు మీరు ఇదే వాక్యం చెప్తారంటారు. దేవుని రాకడ వస్తుందంటే వింటున్నాంలే అండి చిన్నప్పటి నుంచి. ఈ తెస్సలోనికలో ఉన్నవారు అలాగా లేరు. వీరు రెండు నమ్మారు. ఒకటి ఏంటంటే దేవుని కుమారుడు యేసుప్రభు పరలోకం నుంచి వస్తాడు. రెండోది, ఆయన వచ్చినప్పుడు చనిపోయిన వారు తిరిగి లేస్తారు. సో అందుకే మన మొదటి తెస్సలోనిక, 2 తెస్సలోనికల్లో పౌలు గారు ఆ గొప్ప మర్మమని బయలుపరిచాడు. ఆ మర్మం మనం వచ్చే గ్రంథముల్లో మనం ధ్యానిస్తాం. అంత మాత్రము కాదు, ఏమండి, ఆయన మనల్ని తండ్రి ఉగ్రత నుంచి, పాపానికి వచ్చే జీతమైన నరకము నుంచి తప్పించాడు. సో యేసుప్రభు రేపు ఆరోహణమైనప్పుడు ఆకాశంలో 2 విధమైన మనుషులు ఉంటారు. ఒకటి, ఆయన చూసి కలవరపడేవారు, భయపడేవారు, రొమ్ము కొట్టుకునేవారు, ఆందోళన పొందేవారు. రెండో వ్యక్తులు ఆయన చూసినప్పుడు స్తుతించేవారు, ఆనందించేవారు, ఉల్లాసించేవారు, స్తుతిగానములతో ఆయనని ఎదుర్కొనేవారు. సో ఈ 2 వ్యక్తుల గురించి మీరు రెండో వ్యక్తులుగా ఉంటారు. మీరు యేసుప్రభు రాకడ గురించి మీరు వేచి ఉన్నారు. మీరు అంత మాత్రమే కాదు, మృతి పొందిన వారు లేపబడతారు అని యేసు మీద నిరీక్షణ కలిగి ఆయన ఉగ్రతని మీరు ఎదుర్కోరు అని విశ్వాసంతో మీరు ఉన్నారు అని పౌలు మెచ్చుకున్నాడు. చూడండి, ఈ తెస్సలోనికతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, పౌలు 3 వారాల్లో వాక్యం చెప్పి వెళ్ళిపోయాడు. చెప్పాక చాలామంది అబద్ధ బోధకులు సిద్ధపడ్డారు. వీరేంటంటున్నారంటే, అబద్ధ బోధకులు, పునరుద్ధానము లేదు, ఈ లోకాన్ని శుభ్రంగా తినేసి తాగేసి పడుకో, చచ్చిపోయాం, డమ్ అయిపోయింది, ఓవర్, ఇంకేమీ లేదు, పునరుద్ధానము లేదు, ఏదో దేవా అనుకుంటే సరిపోద్ది అని తప్పైన బోధన, తప్పైన విధం. యేసుప్రభు శరీరీతి ఉన్నప్పుడు ఒక వ్యక్తి, పునరుద్ధానుడు ఇంకొక వ్యక్తి అని వ్యత్యాసమైన బోధనలు, కలవరం పుట్టించే సువార్తలు, సాతాను దగ్గర నుంచి వచ్చే మాటలు. ఆ రోజు తెస్సలోనికల్లో అనేక మంది పెద్దలనేబడేవారు సంఘముని తప్పుగా విభజిస్తాం మనం చూస్తున్నాం, లేకపోతే వారిని తప్పుగా నడిపిస్తాం మనం చూస్తున్నాం. సో పౌలు మొదటిగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాడు. కానీ మీరు ఆ గ్రంథం అంతా చదివితే అర్థమవుతుంది ఎంతగా అది ఒక ఛాలెంజ్ అని. ఎందుకంటే ఈరోజు ఒక మనిషి మనం ఎదురుగా ఉన్నప్పుడు మనం నేరుగా మాట్లాడేసి మనం తేల్చేసుకోవచ్చు.
లేకపోతే ఫోన్లో మాట్లాడినా అది వేరు, లేకపోతే ఏమండి అది మనం వీడియో కాల్లో మాట్లాడడం వేరు. కానీ ఆ రోజు ఉత్తరంలో మాట్లాడాలంటే అది మామూలు విషయం కాదు. అది ఎంత ఓర్పు కావాలి, సహనం కావాలి, టు ద పాయింట్, టు ద క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో పౌలు మనం చూసినట్లయితే తను ఈ ఉత్తరం రూపంగా మొదటగా వారిని ఎత్తినన్ని వారి తప్పుని ఎత్తి చూపించకుండా మొదటగా వారు చేసే మంచి కార్యాలు అప్రిషియేట్ చేస్తున్నాడు. వారు ఏది మెరుగైనవి అది ఆయన బయలుపరుస్తున్నాడు. చూసారు, మనం ఒకసారి మనం ఎవరైనా అప్రిషియేట్ చేసినప్పుడు అండి, ఓహో ఇది కరెక్ట్ అనమాట, నేను ఇలా చెయ్యాలి అని వారిలో గ్రహింపు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు చూడండి చాలాసార్లు అన్నం తిన్నాక అన్నం మెతుకులంతా పళ్ళను పడేస్తుంటారు. సో ఒకసారి మనం కొన్నిసార్లు చూడండి కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, చక్కగా అన్నం మెతుకులను తీసి ఆ ప్లేట్లో వేస్తారు. వేసినప్పుడు వెంటనే ఆ పక్కన తండ్రి కానీ ఆ తల్లి కానీ ఏమన్నా వెరీ గుడ్ అన్నారనుకోండి, ఆ బిడ్డవాడు ఆ కుమారుడు లేదా కుమార్తె బతుకంతా ఆ పని చేస్తుంది. సో అలాగా పౌలు వీరు చేసే మంచి పనిని వాళ్ళ నమ్మకంని అప్రిషియేట్ చేస్తున్నాడు. అప్రిషియేట్ చేస్తూ వారిని మెచ్చుకుంటూ అదే సమయమున వారి లోపములు ఎత్తి చూపిస్తున్నాడు. నిజంగా పౌలుకి లాంటి గొప్ప ప్రసంగికునికి ఎవరు ఉంటారు అనుకుంటానండి. చాలా చక్కగా ద వే డీలింగ్ ద పీపుల్, ఒక మనుషులను మనం డీల్ చేస్తాం, చాలా జ్ఞానం కావాలి, చాలా సహనం కావాలి, చాలా ఓర్పు కావాలి. ఇది మనం పౌలు దగ్గర నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి నశించిపోకూడదు, ఒక వ్యక్తి పాడైపోకూడదు, ఒక వ్యక్తి అదే సమయంలో తను సరిచేయబడాలి, సరిదిద్దబడాలి, తన రక్షణలోకి రావాలి, తను క్రీస్తు స్వరూపంలో ఎదగాలి అనే వాంఛ ఆశ కలిగిన పౌలు అది కూడా అనేక సార్లు ఉత్తరము రూపములో వారిని సరిదిద్దాల్సి వచ్చినప్పుడు దాన్ని ఎంత కొన్నిసార్లు కఠినంగా ఉంటున్నాడు, కొన్నిసార్లు దాన్ని క్రమశిక్షణ చెప్తున్నాడు, కొన్నిసార్లు వాళ్ళు తప్పులు ఎత్తి చూపిస్తున్నాడు, కొన్నిసార్లు వారు చేసి మంచి కార్యాలు అవి మెచ్చుకుంటున్నాడు. సో ఈ మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే తెస్సలోనికల్లో ఉన్న ఆత్మీయ స్థితిని మొదటగా ఆయన మెచ్చుకున్నట్టు మనం చూస్తున్నాం. ఈరోజు ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితం ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నాయి, ఈరోజు మన స్వార్థ ప్రకటిస్తానని వెళ్తున్నాం కానీ మన క్రియ ఎలా ఉంది, మన ఇంట్లో మనల్ని ఎలాగ మనుషులు పిలుస్తున్నారు, మన తల్లిదండ్రులు మనం ఎలా చూస్తున్నారు, మన రక్త సంబంధం ఎలా చూస్తున్నారు. చూడండి ప్రేమని దేవుని బిడ్డలారా, మన జీవితం సరిగా ఉండాలి. మన వాక్యము ప్రకటిస్తానికంటే వ్యక్తిగత జీవితం చాలా ముఖ్యమైనది. పౌలు జీవితంలో మనం అది చూస్తున్నాం. పౌలు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే 3 పునాదుల మీద తన వాక్యమును సిద్ధపరిచాడు, విశ్వాసాన్ని నడిపిస్తున్నాడు. అంత మాత్రం కాదు, మొదటగా వారి క్రియలు యందు ఏమంటే పౌలు దెబ్బలు తిన్నాడు. తెస్సలోనికలో వారు పౌలుని కొడుతున్నప్పుడు ఆ తెస్సలోనిక సంఘం చూసి ఆశ్చర్యపోయారు. ఇంత గొప్ప సేవకుడు తను దెబ్బలు తింటున్నాడు, మేము ఎలాంటి వారిమి, మేము కూడా నీతో పాటు తన్నులు తింటామయ్యా అని వారు సమర్పించుకునే రీతిగా పౌలు ప్రవర్తించాడు. కాబట్టి అది ఒక మంచి సాక్ష్యముగా, ఒక మంచి ప్రభువుకి ఘనత తెచ్చే విధానంగా ఉంది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం కూడా అలా ఉండాలి, మన బ్రతుకు అలా ఉండాలి. మన జీవించే విధము, మనము పనిచేసే చోట, చదువుకునే చోట, మన గృహముల్లో, మన ఇంట్లో, మన ప్రవర్తన, మన వేష భాషణ క్రీస్తు పోలు మనం ఉన్నప్పుడు, క్రీస్తు పోలు మనం జీవించినప్పుడు నువ్వు ఎవరిని మారని చెప్పవసరం లేదు, నువ్వు ఎవరిని దేవుణ్ణి తెలుసుకొని చెప్పవసరం లేదు. వారే నిన్ను వచ్చి అడుగుతారు ఎలా నువ్వు అనగలుగుతున్నావని. సో ఇది మనం గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. మరి మొదటి అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తున్నాం. మరి దేవుని చిత్తమైతే రేపు 2వ అధ్యాయం మనం చూద్దాం. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, బలహీనమైన పౌలుని ఆయన కొరింథీ ప్రాంతంలో నుంచి బలహీనంగా ఉన్నప్పుడు మరల సంఘమును, తెస్సలోనికల సంఘంని ఉత్తరపూర్వకంగా బలపరుస్తానికి నువ్వు ఏర్పరచుకున్నావు. నిజంగా ఎంత గొప్పవాడు అయ్యా. బలహీనమైన వారిని, పిరికి వారిని, ఆందోళన చెందేవారిని కోరుకుని ఎన్నుకుని శూరకార్యాలు చేయగలిగిన వాడివి అయ్యా. పౌలు లాంటి ఒక నమ్మకమైన సేవకులుగా మేము ఉండటానికి సహాయించి, ఎంత నువ్వు హెచ్చించినప్పటికీ తను రిత్తుని చేసుకుంటూ నీకు అన్ని విషయాల్లో నేను నిన్ను వెంబడించి వాడుకుంటున్నాను. ఈరోజు మేము అలాంటి ఒక సవాలుకరమైన జీవితం ఇతరుల ఎదుట నేను క్రీస్తు పోలు జీవించినట్లు మీరు నన్ను పోలు జీవించాను, ఒక ఉన్నతమైన జీవితం మేము బ్రతుకుతానికి సహాయం చేయి. దైవబడిన వాక్యాన్ని ముద్రించండి, నీ బిడ్డలను ఆశీర్వదించండి. ఎవరైతే శరీర బలహీనతలతో, జ్వరములతో, అనారోగ్యంతో ఉన్నారో అలాంటి వారిని యేసు నామములో, యేసు రక్తముతో స్వస్థపరుచు, సంపూర్ణ విడుదల దయచేయి. దేవవిత్తన వాక్యాన్ని ముద్రించండి. నిశ్చిత విధంగా కలుసుకుంటే కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి రోజు ఈ వాక్య ద్వారంగా మీరు మేలు పొందండి మాకు తెలియపరచండి, మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి. అంత మాత్రమే కాదు, ఈ భారమైన పరీక్షలు మీరు పాలు పొందండి. మరి దేవుని చిత్తమైతే రేపు మరలా ఒకసారి మనము ధ్యానిద్దాము.
మరి ఎవరైనా సరే మీ గూగుల్ లిప్పి మీరు పంపించవచ్చు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా పంపించవచ్చు. మరి దేవుని చేతి మీద రేపు ఎల్లుండే దాని తర్వాత ఈ మొదటి తెస్సలోనికీలో ఉన్న ఉత్తరములు మనం ఇంకొన్ని ధ్యానిద్దాము. మరి మీకు నేర్చుకుంటున్నారా? ఇది మీకు ఉపయోగకరంగా ఉన్నాయా? ఏమంటే ఎంతో ప్రయాసంతో మీ కార్యక్రమం చేస్తారా? మీకోసం మీరు ఆత్మీయులు ఎదగాలని బైబిల్ చాలామంది చదువుతూ అర్థం కావట్లేదు అంటున్నారు. కనీసం ఇలా మేము బోధించినా కనీసం మీరు అర్థం చేసుకుంటారని ఆశతో మేము చేస్తున్నాం. మరి మీరు మాకు ప్రతికూలమైన జవాబు దయచేయండి, ఇవ్వండి, వాట్సాప్ చేయండి. సో దాని నిమిత్తం మేము చూసి దేవుని స్తుతిస్తానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ పరిచయలో మీరు కూడా పాలు పొందండి. అంత మాత్రం కాకుండా హైదరాబాద్ ప్రాంతంలో ఈ మణికొండ అన్న ప్రాంతంలో ఆదివారమున 9:30 నుంచి 11:30 వరకు ఒక చిన్న స్థలములో ఆరాధన స్టార్ట్ చేస్తుంది. దేవుడు కృప చూపించాడు. ఒకవేళ మీరు ఈ ప్రాంతంలో ఉంటే, మీరు ఏ సంఘానికి వెళ్ళిన వారైతే మీరు రావచ్చు. మరి దేవుని చేతి మీద కలుసుకుందాం. అంత గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.